ఇంజనీరింగ్ మినిమం ఫీజు 50,000 రూపాయలు నెలాఖరులోగా ఖరారయ్యే ఛాన్స్ ఉందంట. కసరత్తు చేస్తున్న మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్న నిన్న ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఎవరైతే నంబాల కేశవరావు ఉన్నాడో ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, ఆయన ఆలోచన ఏందనేది ఇప్పుడు శనార్థి తెలంగాణలో మరి కాసేపట్లో మేము ముందుకు తీసుకొస్తాం. ఇక కసరత్తు చేస్తున్న టీఏ ఆఫ్ ఎఫ్ఆర్సి అత్యధికంగా 4 కాలేజీల్లో 2 లక్షల పైనే ఉన్నాయట. సగానికి పైన కాలేజీల్లో కాదు. ఇంజనీరింగ్ ఫీజు మినిమం ఫీజు 50,000 ఏంది, మాక్సిమం ఫీజు ఎంతనో చెప్పాలి కదా. ఎస్, మాక్సిమం ఫీజు ఇగో 1,00,000 దాటి ఎవరు తీసుకో. ఒక్కొక్క దాంట్లో సరే ఫీజు 50,000 లక్షలు అంటారు, డొనేషన్ అంట 8 లక్షలు 10 లక్షలు డొనేషన్, 15 లక్షలు 20 లక్షల డొనేషన్ల. ఈ డొనేషన్ల దందా ఏంది మొత్తం? ప్రజలారా, ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. మనము ఎక్కువ డబ్బు పెట్టి చదివిపిస్తే మన పిల్లగానికి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం. పొరపాటు. ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అనేదే లెక్క, ఎంత విలువైన ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అనేదే లెక్క. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, షేక్ స్పైకర్ అని చెప్పి ఒక ఆయన గడబిలు, ఆయన ఒక అద్భుతమైన మెటీరియల్ని ఆటాన పైసలకు తయారు చేసి వాడుకోర్రా నాయనా, ఇది అద్భుతమైన చదువు, ఇంతకు మించిన చదువు లేదని. రోజుకు ఆటాన రోజుకు 50 పైసలే దాని విలువ. దాంతో మీ పిల్లల అంటే వీళ్ళు చెప్పేటువంటి బట్టి మెథడ్లు బట్టి ఇచ్చేటువంటి మెథడ్లు కాదు. ఒక సరికొత్త విధానంలో షేక్ స్పైకర్ తీసుకొచ్చిండో వెంకటేష్ అని చెప్పి ఇటువంటి పైసలు తీసుకొచ్చి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో పోతే మీ పిల్లలు సంపూర్ణ వికాసం పొందుతారు. అసలు ఏంది అది ఒక 2 నిమిషాలు వివరించండి వెంకటేష్. ఇది నెలకు 15 రూపాయలు మొత్తం లక్షలు కొనండి. మొత్తం తీసుకుంటే 7 సంవత్సరాలకు 1000 రూపాయలకు మాత్రమే 7 సంవత్సరాలకు చాలా పెద్ద లక్షలు. దానిలో ఫోటో పెట్టాను సార్, సార్ ఇక్కడ ఇదా? ఎస్, ఒకసారి వినండి తల్లిదండ్రులు, బాగా వినండి. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకో దాంట్లో లక్షలు పోసి పెడతారు కదా, వాళ్ళకు మించినటువంటి సబ్జెక్ట్ ఇగో ఈడ వట్టిగానే ఉంది. 1000 రూపాయలు పెడితే 7 ఏళ్ళు. ఇప్పుడు మనం ఈ సిలబస్ సిలబస్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కవర్ చేసాం సార్. ఇది ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ 2 పొందుపరిచాం అనమాట. ఇప్పుడు వాస్తవంగా ఏమంటే ఎన్సీఆర్టీ వాళ్ళు మొదటి పాఠం పేరు షేప్స్ అండ్ స్పేసెస్ అని పెట్టారు సార్. వాస్తవంగా దేన్ని సూచిస్తుంది అన్నది కనుక్కోవడం కష్టం సార్. ఇక్కడనేమో లైన్స్ అండ్ లైన్స్ అన్నారు, ఇంకొకసారినేమో స్ట్రైట్ లైన్స్ అంటారు. జనరల్గా ఇవన్నీ సంబంధించింది జామెట్రీ సంబంధించింది సార్. ఇది మనం ఇక్కడ క్లిక్ చేయగానే జామెట్రీ ప్రతిదీ కవర్ చేశారు చూడండి. అంతటా జామెట్రీ, ఏరియా అండ్ బౌండరీస్ అన్నా జామెట్రీనే, కార్డ్స్ అండ్ వీల్స్ అన్నా జామెట్రీనే. జామెట్రీ అంటే జియో అంటే భూమికి సంబంధించి అర్త్కి సంబంధించింది కాదు, రేఖా గణితం అంటారు తెలుగులో. ఇదంతా జామెట్రీనే సార్, ఇదంతా జామెట్రీనే. కార్పెంటరీ జామెట్రీనే, రోడ్స్ వేయడం జామెట్రీనే. ఏదైనా మన లైన్స్ని అంటే రేఖలను వాడుకొని విభజించి దాని ఏరియాని కనుక్కుంటామాట. మొత్తం జామెట్రీ చూడండి. 8వ తరగతిలో కూడా ఉంది, నేను పెట్టలేదు సార్. ఎంత జామెట్రీ! ఇది ఫస్ట్ ఈ అవగాహన ఖచ్చితంగా పెంపొందించుకోవాలి సార్. ఈ అవగాహన పెంపొందించుకోవాలి. మినిమం బేసిక్ ఏందో తెలవాలి పిల్లలకి. బేసిక్స్, అంకె ఏంది, సంఖ్య ఏంది, అన్ని విషయాలు తెలవాలి. సంఖ్య సేమ్ అనుకుంటారు అందరూ. ఇప్పుడు దీంట్లో మన మెజర్మెంట్, క్యాల్కులేషన్కి కౌంటింగ్ సార్ ప్రధానంగా 2 ఉంటాయి. క్యాల్కులేషన్, కౌంటింగ్ అని మనం ఇక్కడ పెట్టాను సార్. నేను మన రాసి పెట్టాను బోర్డులో, దీంట్లో పెట్టాను సార్. ఇప్పుడు డిజిట్స్, నెంబర్స్ అని పెట్టాను కదా సార్. సింబల్స్ని వాడితే ఆల్జిబ్రా బ్రాంచ్ అయిపోతుంది సార్. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ బేస్ ప్రధానంగా కౌంటింగ్, క్యాల్కులేషన్ 2 ఉంటాయి సార్, ఫండమెంటల్ ఆపరేషన్స్. ఈ క్యాల్కులేషన్తో మొత్తం అన్ని బ్రాంచెస్ ఉంటాయి. అరిథమెటిక్ అయితేనేమి, ఆల్జిబ్రా అయితే ఒక పరిమాణాన్ని మనం అంచనా ఇస్తున్నాం. ఈ క్యాల్కులేషన్కి మెజర్మెంట్కి మన సమస్య సార్. మెజర్మెంట్ అంటే మన చేత్తో కొలిచేది వాస్తవంగా. క్యాల్కులేషన్ అనేది మైండ్తో అనేసి మనం అట్లా ఫిక్స్ అయిపోవాలి సార్. కౌంటింగ్ కులగణన అంటాం. కులగణన అంటే 1 2 3 4 పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అనేసి గణన చేస్తాం. అది గణన అంటే కౌంటింగ్ చేస్తాం. కౌంటింగ్ చేసి అది పొందుపరుస్తాం టేబుల్స్లో. స్టాటిస్టిక్స్ అవుతుంది. ఆ స్టాటిస్టిక్స్లో మనము తీసుకుంటాం అనమాట. ప్రాబిలిటీస్ కానీ లేకుంటే కౌంటింగ్ చేస్తాం, దాంట్లో క్యాల్కులేషన్ చేస్తాం, ఎంతమంది ఉన్నారు ఎంత మొత్తం. ఇది వాస్తవం ఏమంటే సార్ కౌంటింగ్, క్యాల్కులేషన్ 2 ఉంటాయి సార్ వాస్తవంగా. క్యాల్కులేషన్లోనేమో అడిషన్, మల్టిప్లికేషన్ 2 ఒకటే సార్. పేకి పోతున్నాను. అడిషన్ అన్న మల్టిప్లికేషన్ అంటే హై జంప్ లాగా, డివిజన్ లేదా సబ్స్ట్రాక్షన్, డివిజన్ అది కిందికి, పెరుగుదల, తగ్గుదల 2 సార్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటారు. చాలా అవాస్తవం సార్, అది 2 ఉంటాయి. అడిషన్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా
ముందరికి వెళ్తుంది. ఇప్పుడు సూర్యాపేటకి మనము బస్సులో పోవడం ఒక ఎత్తు, సూర్యాపేటకి ఫ్లైట్లో పోవడం ఒక ఎత్తు, వేగంగా పోవడం అదే సమాచారం. ఈ రెండు ప్రధానం ఇది గుర్తుపెట్టుకోవాలి. కౌంటింగ్ కి క్యాల్కులేషన్ కి డిఫరెన్స్ ఏంది? కౌంటింగ్ అంటే చేస్తారు 1 2 3 4 5 6 7 8 9 10 కౌంటింగ్. ఓకే. క్యాల్కులేషన్ అంటే 2 ప్లస్ అడిషన్ కానీ Addition, సబ్ట్రాక్షన్ కానీ multiple. మల్టిప్లికేషన్ కానీ అంత క్యాల్కులేషన్. ఇంకా బ్రాకెట్స్ తీసుకుంటాం, ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకుంటాము, అన్ని రకరకాల సింబల్స్ అన్ని తీసుకుంటాం. అవసరం వచ్చింది అతనికి. ఇవి ఎందుకు మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు? మన అన్ని తప్పులు ఉన్నాయి సార్, అన్ని తప్పులు ఉన్నాయి సార్. ఆ. ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టేట్ సిలబస్ ఉంటుంది, సెంట్రల్ సిలబస్ ఉంటుంది, తర్వాత ఇంటర్నేషనల్ సిలబస్ కూడా అన్ని సార్ మన స్టేట్, సెంట్రల్, ఇంటర్నేషనల్ 3 సిలబస్లు ఒకే దాంట్లో. సార్ సార్ అన్ని సార్. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు సమస్య వస్తుందంటే సార్, ఇంకో పేజ్ తీసుకుందాం సార్. ఇక్కడ అక్కడ ప్లేస్ ప్లేస్ కొట్టండి. ఇప్పుడు సొసైటీకి అడ్జెక్టివ్ వచ్చి సోషలే సార్, సోషల్. మళ్ళా సోషల్ కదా, సొసైటీ సోషల్. మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చాడు, సొసైటల్ అని కూడా ఇచ్చాడు సార్, సొసైటల్ అని ఇచ్చాడు. ఇది నామవాచకం, ఈ రెండు బహువచనాలు, సారీ సర్వనామం, విశేషణాలు, అడ్జెక్టివ్ సార్. ఇప్పుడు సొసైటీకి సొసైటల్ ఇచ్చాడు సార్. పైఎటి అని ఉంది, పైఎటి అంటే భక్తి, దీనికి విశేషణం పయస్ అని ఇచ్చాడు సార్, పయస్ అని ఇచ్చాడు. ఇదొక సమస్య. పైఎటి అన్నప్పుడు పైటల్ అని ఇవ్వాలి సార్. అన్ని తప్పులే సార్, ఆంగ్ల భాష మొత్తం తప్పులే సార్. కనుక్కోవడం వస్తుంది. సోషల్కి విశేషణం, సోషల్ని మళ్ళీ నౌన్ ఇచ్చాడు, నౌన్ ఇచ్చి అర్థమే మార్చేశాడు. ఏం అర్థం మార్చేసాడంటే సోషల్ మీడియా రెండు ఒకటే అని ఇచ్చాడు. అన్ని తప్పులే సార్. సోషల్ డిక్షనరీ చూడడం లేదా ఎవరు అనేసి నాకు అది పెద్ద డౌట్ సార్. అంటే పర్ఫెక్ట్ గా ఆక్స్ఫోర్డ్ డిక్షనరీతో పాటు అనేక డిక్షనరీలను అందులో అన్ని డిక్షనరీలను వడపోసి అందులో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుతూ ఒక కొత్త సిస్టాన్ని తెర మీదకి తెచ్చిండు వెంకట్ గారు. సారాంశాన్ని మొత్తం రంగరించి మళ్ళీ పయటల్ అనే ఒక పదం ఉంది సార్ దీంట్లో, పయటల్ అనే పదం ఉంది. ఇది వ్యక్తిని సూచిస్తుంది. జార్జ్ పైటల్ అని ఒక ఈ వ్యక్తి సర్నేమ్ సూచిస్తుంది. జార్జ్ పైటల్ ఇలా పెట్టారు సార్, పైటల్ జార్జ్ పైటల్ అని పెట్టాడు. ఇది ఒక సమస్య సార్. మళ్ళీ పిటికి ఏంటి సమస్య అన్నది సార్. ఇవి పట్టుకోవాలి సార్, ఇవి అఫిక్సెస్ పట్టుకోవాలి ఖచ్చితంగా. ఐఏఎల్, రెంటల్, స్టూడెంటల్ లేదు, స్టూడెంట్కి విశేషణం లేదు, అదొక సమస్య. స్టూడెన్షియల్ రిక్రూట్మెంట్ అంటామండి, స్టూడెంట్స్ రిక్రూట్ చేస్తున్నాం, స్టూడెన్షియల్ రిక్రూట్మెంట్. అన్ని తప్పులేదు సార్, మొత్తం తప్పులేదు సార్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి వెంకట్ గారు, ఇది ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి విద్యా విధానం పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తల్లిదండ్రులు చాలా మంది తప్పకుండా సార్, అది ఓపెన్ చేద్దాం సార్. అది బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేయాలి జస్ట్. ఇది ప్రధానంగా దీని మీద ఖచ్చితంగా కూర్చోవాలి సార్. లెక్కలు అన్నది పట్టు రావాలంటే ప్రతిదీ గమనించాలి. ప్రతిదీ అంటే ఇప్పుడు 12 తరగతి చూసాం అనుకోండి, ఇతనేమో ఎలిప్స్, పారాబోల్ అని ఇచ్చాడు, హైపర్బోల్ అని ఇచ్చాడు. ఇంటిగ్రేషన్ దేంట్లో వస్తుంది? క్యాల్కులస్ వస్తుందా, ఆల్జిబ్రాలో వస్తుందా? ఇది తెలియాలి సార్. ఇదంతా మనం పెట్టుకుంటూ వచ్చాం సార్. ఇప్పుడు జియోమెట్రీ చూసారా, ఎలిప్స్ అని పెడతాడు, జియోమెట్రీ అని పెట్టాడు. ఎలిప్స్, పారాబోల్ దేంట్లో వస్తుందమ్మా మీకు ఏమైనా ఐడియా ఉందంటే చెప్పలేదు సార్. చాలా మంది విద్యార్థులు చెప్పలేరు, డిజిట్ అంకే కూడా చెప్పలేరు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా అన్ని అసలు జియోమెట్రీ, స్పేసెస్ అండ్ బౌండరీస్, బార్డర్స్ అండ్ బౌండరీస్, బార్డర్ బౌండరీస్ కూడా జియోమెట్రీనే సార్. బార్డర్ అంటే ఒక ప్యాచ్, అవును. బౌండరీ అంటేనేమో రేఖ సార్. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంటే మీరు పూర్తిగా దీంట్లో జియోమెట్రీ లైన్స్ ఉంది కదా సార్. వీళ్ళు ఏం చేస్తారు, దీంట్లో కాంటెంట్ ఏ విధంగా ఉందని చూడాలి. ఎన్సీఆర్టీ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది. అచ్చా, ఇది ఎన్సీఆర్టీ సబ్జెక్టు, ఇది ఎస్సీఆర్టీ సబ్జెక్టు, రెండు ఒకటేసారి చూసుకోవాలి సార్. ఇంకా ఇంటర్నేషనల్ సబ్జెక్టు కూడా. అంటే ఒకే అంశము డిఫరెంట్ ఏమేముంది దీంట్లో వాస్తవం ఏంది, తప్పులేంది అనేది మూడో సబ్జెక్ట్ గా తీసుకోవచ్చు. కాంటెంట్ కూడా చూసుకోవాలి సార్, కాంటెంట్ చూడాలి. ఇప్పుడే ఇది చూడండి, సిబిఎస్ఈ సిలబస్ అంటారు. సిబిఎస్ఈలో 13 లెసన్లు ఇచ్చారు సార్, ఇతను 19 ఇచ్చాడు. అందరు సిబిఎస్ సిలబస్ టాప్ అంటారు. కాదు, ఎస్సీఆర్టీ అంటే స్టేట్ సిలబస్ ఎక్కువ ఉంటుంది. స్టేట్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే అన్ని చూడండి మీరు, ఇప్పుడు 1వ తరగతిలో కానీ 1వ తరగతి 12 ఇచ్చాడు, 14 ఇచ్చాడు. ఈ సిలబస్ మొత్తం చూడాలి తమరు అంటే ఈ విధంగా కూడా చూడదు సార్. మనం ఇక్కడ క్లిక్ చేసి అనుకోండి, సిలబస్ మొత్తం అసలు ఎన్ని లెసన్స్ ఉన్నాయి, కాంటెంట్ అంతా తెలిసిపోతుంది సార్. ఎస్సీఆర్టీ సిలబస్ చాలా పవర్ఫుల్గా ఉంది సార్. ఈ కాలం గురించి ఇచ్చాడు, టైం గురించి ఇచ్చాడు చూడండి.
ఇతని టైంని పరిచయం చేయడం, కాలమును పరిచయం అంటే సమయము కానీ కాలము రెండు అర్థాలు వస్తాయి సార్ టైంకి. ఇతను ఇక్కడ 1వ తరగతి 2వ తరగతి 3 పెట్టారు. టైము టిక్ టాక్ గోస్ ద క్లాక్. ఇంత కాపీ కొట్టారు సార్ వీళ్ళు. ఈ 4వ తరగతిలో 3 ఇచ్చాడు, 3 పాటలు ఇచ్చాడు. ట్రిప్ టు భోపాల్ ఇచ్చాడు, ఇక్కడ ట్రిప్ టు గోల్కొండ ఫోర్ట్ ఇచ్చాడు. అంత కాపీ పేస్ట్ సార్. అంతేనా? ఎస్సీఆర్టీ వాళ్ళు చాలా తప్పిదాం. అసలు ఏం చేస్తున్నారు ఇంత తీసుకొని? అసలు టైం గురించి ఎలా పరిచయం చేయాలి, అబ్బాయికి ఎట్లా వేగంగా ఎంత అర్థం అనేది పెద్ద సమస్య అయిపోయింది సార్. ఇది చాలా పెద్దది, ఒక సముద్రం లాగా అనమాట. సముద్రం ఇందులో ఏ విద్యార్థులకు ఇది ఉపయోగం ఉంది? సిబిఎస్ఈ టీచర్లకు ముఖ్యం సార్. టీచర్లకు 1వ తరగతి నుంచి ఫస్ట్ పిల్లల కంటే ముందుగా టీచర్లు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. టీచర్స్ కూడా చెప్పలేరు సార్. డిజిట్ నెంబర్ అంటే చెప్పలేరు. డిజిట్ నెంబర్ అసలు డిజిట్ అంటే ఏంది, నెంబర్ అంటే ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ మనం ఎలా డీకోడ్ చేసాం సార్? అదే సార్. అదే ఇప్పుడు 1, 0 ఇవన్నీ మనం చెప్పేసి డిజిట్స్ అంకెలా సంఖ్యలు అంటే చెప్పలేదు సార్. చాలా సమస్య వస్తుంది. దాన్ని సంఖ్య అంటారు. ఇప్పుడు మనం ఎలా డీకోడ్ చేస్తాం సార్? 247 అంటే ఇది ఇవి అంకెలే సార్. ఇది ఖచ్చితంగా అంకెలే అనాలి. 247 అనేది అంకె. 247 కిలోమీటర్స్ అన్నా అనుకోండి, కిలోమీటర్ సంఖ్య అయిపోతుంది. సంఖ్య విలువ చేకూర్చాం. కిలోమీటర్స్ అన్నా, 200 కిలోలన్నా, 200 గ్రాములన్నా, ఏదైనా యూనిట్, లీటర్లన్నా, లీటర్లు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఈ లీటర్లన్నా కూడా ఇది సంఖ్యగా పరిగణించాలి. ఇంత ఇన్డెప్త్ గా చెప్పేటువంటి సిస్టము వ్యవహారం మన దగ్గర లేదు. కాబట్టి షేక్ స్పైకర్ అనేటువంటిది ఒక వెబ్సైట్ ఉంది, యాప్ ఉందా? ఇది అప్లికేషన్ సార్. యాప్ ఉంది, షేక్ స్పైకర్ అని ఉంటది. అప్లికేషన్ అంటే ఏం లేదు సార్, ఇది ఒక బుక్ లాగా. ఒక బుక్కే అంతే. ఇది బుక్ లో సమాచారం పొందుపరుస్తాము, దాన్ని మార్పులు చేర్పులు చేయలేము. పిల్లవారు ఏమంటే ఇది కొనుక్కున్న తర్వాత ప్రతి ఒక్క తండ్రి ఏం చేయాలంటే టాబ్లెట్ పీసీ అందుబాటులో తేవాలి సార్. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏమో అందరికి టాబ్లెట్స్ ఇచ్చింది చూడండి. ఈ టాబ్లెట్స్ ఇస్తే ఈ ఇది అందుబాటులో తెస్తావు సార్. ఇప్పుడు నెంబర్ గురించి తెలియాలంటే కనుక నెంబర్ ఇలా క్లిక్ చేస్తాం అనుకోండి సార్. దీంట్లో ప్రధానంగా ఇలా మెయిన్ ఇది ఫండమెంటల్ సార్. మెయిన్ ఫండమెంటల్ ఏంటి సార్? అన్నయ్యకి బాగా తెలుసు సార్. అన్నయ్య వెరీ మ్యాసివ్ బ్రిలియంట్. ఇప్పుడు నెంబర్ అని చూస్తే ఇది చాలా ఫండమెంటల్ సార్. టేబుల్ వర్బ్ నంబ్ అంటే స్పర్శ ముద్దు బారిపడం. దాని విశేషం వచ్చి నంబెస్ట్. మై limbs went number when I stayed in the water, in the icy water. When they became numbers, I got out of the icy water సార్. ఈ నెంబర్ని ఇక్కడ విశేషం తీసుకొచ్చి ఇక్కడ నామవాచకం చేశాడు సార్. చాలా సమస్య సార్. సార్ రైట్. ఇది ఇక్కడ షేక్ స్పైకర్ అని ఉంటుంది సార్. ది షేక్ స్పైకర్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకు ఒక అత్యుత్తమైనటువంటి, అంటే తప్పుడు సమాచారంతో ఏది ముందుకు పోవడం కాదు, కంప్లీట్గా సంక్షిప్తమైనటువంటి సమాచారం, అత్యంత యాక్యురేట్గా ఉన్నటువంటి సమాచారంతో మీ పిల్లలు చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా ఎవరైతే టీచర్లు ఉన్నారో ఫస్ట్ మీరు నేర్చుకోరు, తర్వాత వాళ్ళకి చెప్పారు. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మరి రోజుకు ఒక 2 నిమిషాలు చెప్పు. ఇది రోజుకు 1000 రూపాయలకు మాత్రమే వస్తుంది. 7 సంవత్సరాల పాటు దీన్ని 7 సంవత్సరాలకు 1000 రూపాయల ఫీజు. ఇక్కడ ఇంజనీరింగ్ లో డొనేషన్లు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. ఇది ఈ 1000 రూపాయలు కట్టుకుంటే 7 ఏళ్ల దాకా మీ పిల్లలకు వాళ్ళకు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ను వాళ్ళ ముంగడ పెట్టినట్టు. ఇంజనీరింగ్ కాలేజీలకి వీళ్ళకి ఏం రాదు. అసలు కథ ఇగో ఈడ ఉంది, ఈడ నేర్చుకోరు. తర్వాత ఇంకోటి అంటే ఇది ఇంజనీరింగ్ వాళ్ళకు, మెడిసిన్ వాళ్ళకు అన్ని చదువు. ఇప్పుడు గూగుల్లో ఏమనుకుంటున్నారు? ఎట్లా కొట్టాలి చెప్పండి. షేక్ స్పైకర్ SHAKE సార్. SHAKE షేక్ స్పైకర్ ఇదే కదా. షేక్ స్పైకర్. షేక్ స్పైకర్ దీంట్లో నుంచి పర్చేస్ చేయొచ్చు. షేక్ స్పైకర్ సార్. షేక్ స్పైకర్.com అని ఉంటుంది. దీంట్లోంచి మీరు తీసుకోవచ్చు. ఇగో యాప్ కూడా ఇదే కదా. ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. ఇగో దీంట్లో నుంచి కూడా వొకాబులరీ. ఇగో ఇది షేక్ స్పైకర్స్ వొకాబులరీకి సంబంధించినటువంటి బిల్డర్. ఇది దీని నుంచి మీరు ఈ యాప్ ఒక్కటి ఉంటే చాలు మీకు. ఇది కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు 224లో చూసాను అనుకోండి సార్. సోషల్ మీడియా అంటే అర్థం ఏంటి అనేది ఇది చూడండి సార్. సోషల్ అంటే ఇక్కడ మీడియంకి అర్థం లేదు, సొసైటీకి. వెబ్సైట్స్, అప్లికేషన్స్ దట్ ఎనేబుల్ యూజర్స్ టు క్రియేట్ అండ్ షేర్ కాంటెంట్ ఆర్ టు పార్టిసిపేట్ ఇన్ సోషల్ నెట్వర్కింగ్ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇడియట్స్ అని పెట్టాను సార్. క్షమించండి దయచేసి. దిస్ ఇస్ నాట్ హౌ యూ మస్ట్ ఆపరేట్. పెద్ద సంస్థది. ఇప్పుడు దీంట్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఈ మిస్టేక్ చేసిందట. చూడండి సార్, ఇక్కడ మళ్ళీ సోషల్ నౌన్ ఇచ్చాడు సార్. ఇప్పుడు అందమైన భవనం అంటాం. అందమైన అనేది విశేషణమే సార్.
తిరిగి అందమైన అనేది నౌన్ ఇస్తున్నాడు సార్, నామవాచకం ఇస్తున్నారు. బ్యూటిఫుల్. ఇప్పుడు చూడండి, సోషల్ అని ఇస్తే డెఫినేషన్ గివెన్ బై దీనికి ఏమి ఇచ్చాడు చూడండి, సైట్స్ అని ఇచ్చాడు. సోషల్ మీడియా సైట్స్ అంటే వెబ్సైట్స్ లాగా. ఒక పని చేస్తా వెంకటేష్ గారు ఇది మార్నింగ్ న్యూస్ కాబట్టి ఎక్కువ సమయం ఇస్తలేను. ఒక పని చేస్తా, ప్రతిరోజు సాయంత్రం 1/2 అవర్ లైవ్ మీ పిల్లలకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతిరోజు సాయంత్రం 1/2 అవర్ లైవ్ అంటే మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలు బాగా వాస్తవమైన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు సాయంత్రం దీనిపైన ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇది ఏంటంటే 75,000 రూపాయలది, కాకపోతే అంటే అందరికీ అందుబాటులో రావాలని 1000 రూపాయలకే అయినా ఇగో ఇంజనీరింగ్ మినిమం ఫీజు 50,000 నెలాఖరుకు లక్షల రూపాయలు పెట్టి ఎందుకు చదివిపిస్తున్నామో మనకు తెలియదు. ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా ఎక్కువ చదివిపిస్తున్నామో అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఏ చదువు ఇంపార్టెంట్, ఏది నిజమైంది, ఏది నేర్చుకుంటే వాడి జీవితం కరెక్ట్ మార్గంలో ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,